నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎనాలిసిస్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారనేటటువంటి చర్చ నడుస్తుంది. ఈరోజు ఆయన తన అనుచరులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈ సమావేశంలో గంటా స్పష్టం చేశారనేటటువంటి లీకులు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం గంటా నేపథ్యం కనుక మనం చూసుకుంటే గంటా గతంలో ఆయన ప్రజారాజ్యంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రజారాజ్యంలో కూడా ఆయన గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత విభజన అనంతర తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు. తెలుగుదేశం పార్టీలో 2 సార్లు కూడా గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకున్నటువంటి సిట్యుయేషన్. ఇక ఎప్పుడైతే తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిందో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి కోల్పోయిందో, అప్పటికి ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి కొంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి సిట్యుయేషన్. అప్పుడే చాలా రూమర్స్ అనేవి బయటకొచ్చాయి. గంటా జనసేన పార్టీలో చేరబోతున్నారు, లేదంటే గంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ కూడా అప్పట్లో ఆయన ఖండిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. కానీ చివరికి తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే గంటా మీద అంటే నిలకడగా ఉండరు అనేటటువంటి అనుమానాలు, లేదంటే పొత్తులో ఏమైనా ఆయనకి సీట్ ఇచ్చేందుకు కష్టం ఏర్పడిందో మనకు తెలియదు కానీ ఆయనకైతే సీటు నిరాకరించినట్టు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇక సీటు తనకు ఎప్పుడైతే రాదు అని చెప్పి ఆయనైతే అనుకున్నారో వెంటనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కానీ గంటా ప్రస్తుతం ఏ పార్టీలో చేరబోతున్నారు అనేటటువంటి వార్తలు కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జనసేన పార్టీ నుంచి ఆయన ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రస్తుతం పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయబోతున్నారు. సో దట్ ఆయన ఖచ్చితంగా కూడా భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారు అనుకోవాలి. గతంలో భీమిలి నుంచి కూడా గంటా ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం కూడా మరోసారి ఆయన భీమిలికి వెళ్ళబోతున్నారు. భీమిలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం అసలు ఏ రకంగా అంటే గంటా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, జనసేన పార్టీలో జాయిన్ అవుతారా లేదా అన్న దానికి సంబంధించి మనకి మరికొంత కాలంలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ నైన్ ఎనాలిసిస్.